నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను కిడ్స్కి ఈవినింగ్ రొటీన్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది అనేది, కెనడాలో వచ్చిన తర్వాత ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తాను. ఇద్దరు కలిసి ఆఫ్టర్నూన్ 2:30కి అంతా ఇంటికి వచ్చేస్తారు. ఇది వరకు అయితే వాళ్ళకి సపరేట్ బస్సులు ఉండేవి కదా అక్కడ, బట్ ఇక్కడ అలా ఏం లేదు. ఇద్దరు సేమ్ బస్సులోనే వస్తారు. అండ్ ఇద్దరికి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మంచిగా కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళిద్దరే కబుర్లు చెప్పుకుంటూ ఇంటికైతే వచ్చేస్తారు. మధ్యాహ్నం అంటే పొద్దున 11:30కి వీళ్ళకి లంచ్ టైమ్స్ ఉంటాయి. అప్పుడు తినిందే మళ్ళీ 2:30, 3 వరకు ఏం తినరు కాబట్టి ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా ఏదైనా చేస్తే అదే తినేస్తారు. ఇంటికి రాగానే ఫస్ట్ చేసే డ్యూటీ ఏంటి అంటే వాళ్ళ లంచ్ బాక్సెస్ ఓపెన్ చేసి సింక్లో పడేయాలి అండ్ జాకెట్ అవి తీసేయాలన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు స్కూల్లో లంచ్ బాక్స్కి పెట్టించినవి ఫినిష్ చేయలేదు అంటే అవి ఇంటికి వచ్చి ఫినిష్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఈ రూల్ అబ్బు కోసం పెట్టాము. వాడే మిగిలించుకొని వస్తాడు అని చెప్పేసి పెట్టాము, కానీ వాడు తినేసి వస్తున్నాడు. పండు కూడా తింటుంది. పాపం ఈరోజు టైం లేదంట, అందుకని తిని రాలేదని ఇంటి దగ్గరికి వచ్చి తింటుంది పొంగనాలు. అయితే నిన్న మ్యాంగో మూస్ చేశాను కదా లాస్ట్ బ్లాగ్లో, అది ఒకటి ఎక్స్ట్రా చేశాను అనమాట. అంటే పిల్లలిద్దరికి సరిపోయేలాగా. పండు ఏమో ముందు రోజు తినేసింది. ఆ రోజేమో అభి వాళ్ళ ఫ్రెండ్స్ హోమ్కి వెళ్ళాడు ఆడుకోవడానికి. అందుకే నెక్స్ట్ డే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఇదే తినేస్తున్నాడు. వాళ్ళక్క వీడికి ఇంకా చాలా హ్యాపీ అనమాట. జరక్క వాళ్ళక్క టిఫిన్ తినకుండా రావడం జరిగింది కదా, బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్. అందుకే వీడేమో తినేసి వచ్చాడు. వీడు హ్యాపీగా దీన్ని తినేస్తున్నాడు. మామూలుగా అయితే ఇద్దరు కూర్చొని కలిసి లంచ్ వాళ్ళు చేసేస్తారు. కాకపోతే ఈరోజు అభి ఇది తిన్నాడు కాబట్టి లంచ్ కొంచెం లేట్గా చేస్తా అన్నాడు. ఈలోపు పండు ఇంకా వెంటనే వచ్చి బాగా టైర్డ్ అయి ఉంటుంది కదా, స్కూల్లో జిమ్ క్లాస్లో ఎక్కువ, అందుకోసమని వెంటనే వెళ్ళి స్నానం చేసి వస్తుంది. అభి అయితే వెరీ లేజీ అండి. వాడు ఒక్కొక్కసారి నేను పడుకునే ముందు చేసి పడుకుంటానని చెప్తాడు, కానీ చాలా లేట్గా చేస్తాడు. వాడికి ఒకవేళ క్లాస్ ఉంది, కుమాన్ క్లాస్ ఉంటుంది. క్లాస్ ఉంది అంటే కొంచెం లేట్గా కొంచెం 6 లోపలే చేస్తాడనమాట. పండుకి అబ్బుకి ఒకే రోజే క్లాసెస్ ఉంటాయి. ఒకరికి భరతనాట్యం క్లాస్ ఉంది, ఒకరికి కుమాన్ క్లాసెస్ ఉంటాయి. అవి ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతాయి. అందుకే ఇంకా అంతవరకు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు వెదర్ చాలా బాగుంది. అందుకే మేము బయట కాసేపు ఈ బ్యాడ్మింటన్ ఆడదాము అనుకున్నాం, కానీ విండీగా ఉండేసరికి ఆ కాక్ పక్కింటి వాళ్ళ దాంట్లో పడుతుందని చెప్పేసి లోపలికి వచ్చి లోపలనే ఆడుతున్నాం అనమాట. దీని తర్వాత అబ్బు ఇంకా కుమాన్ క్లాస్ ఉంది కదా, దానికి రెడీ అయిపోతాడు. అండ్ పండుకేమో యాజ్ యూజువల్ భరతనాట్యం. ఇదైతే నేను ఇదివరకు క్లిప్ చూపించాను, నిన్న షూట్ చేయలేకపోయాను కదా, అందుకని. అయితే భరతనాట్యం క్లాసెస్ గురించి కానీ ఇంకా కర్ణాటక మ్యూజిక్ ఈ డీటెయిల్స్ అన్నీ చాలా మంది అడుగుతున్నారు. పండుని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు కూడా. అందుకే నేను చాలా రీసెర్చ్ చేసి ఒక వెబ్సైట్ని ఫైండ్ అవుట్ చేశాను. అదే livesloka.com. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో మనకి ఆల్ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి. లైక్ కర్ణాటిక్ మ్యూజిక్, భరతనాట్యం, పియానో, ఇలా డిఫరెంట్ ఆర్ట్స్ నేర్పిస్తారు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అక్కడ ఫ్రీ డెమో తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు జాయిన్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీ రీజనల్ లాంగ్వేజెస్లో నేర్పిస్తారండి. అందరూ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కాబట్టి చాలా ఓపిక్గా చెప్తారు. నాకు తెలుసు, ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉండే పేరెంట్స్కి టీచర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కోవడం చాలా కష్టమవుతుంది లోకల్గా అయితే. అదే ఇలాంటి ఆన్లైన్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్లో అయితే మీరు హ్యాపీగా నేర్పించుకోవచ్చు మీ పిల్లలకు. మీరు USA, కెనడా, UK ఇలా ఎక్కడున్నా కానీ ఇంటి దగ్గర నుంచే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చు. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ టీచ్ చేస్తారండి. అండ్ ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో డెఫినెట్లీ మీరు ఈ వెబ్సైట్ చెక్ చేసి ఫ్రీ డెమో క్లాస్ తీసుకోండి ఫస్ట్. మీకు నచ్చితే మీరు హ్యాపీగా జాయిన్ చేయొచ్చు. టీచర్స్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఏం నేర్పిస్తారు, ఎలా ఉంటుంది, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పండుకి రీసెంట్గా వాళ్ళ టీచర్ వచ్చేసి శివతాండవం స్టార్ట్ చేశారు. అందులో బెండింగ్స్ చాలా ఉన్నాయంట. బాగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. క్లాస్ అయిపోగానే ఓ మై గాడ్ శివతాండవం ఎంత కష్టంగా ఉందిమా అని చెప్తుంది. బట్ పండుగ చాలా ఇష్టం భరతనాట్యం అంటే, అస్సలు మిస్ కాకుండా చేస్తూనే ఉంటుంది. కాసేపు అలా రిలాక్స్ అవుతుంది భరతనాట్యం క్లాస్ అయిపోయిన తర్వాత, లేకపోతే కూర్చొని క్రోషే చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు అబ్బు ఏంటంటే వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు అవేవో వీడియోస్ చూస్తాడండి యూట్యూబ్లో. ఈ డ్రింక్ ఏదో తెచ్చుకున్నాడు, వాడికి నచ్చిందంట. వాళ్ళ నాన్న ట్రై చేశాడు, కానీ అది ఎలా ఉందంటే సేమ్ ఏదో సిరప్ వేసుకున్నట్టు ఉంది. నేను కూడా ట్రై చేశాను, నాకు అసలు ఏమీ నచ్చలేదు.
వీడికేమో తెగ నచ్చేసిందంట, అది రోజు తాగడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళకి ఒక ఛాలెంజ్ ఉంది, మీకు గుర్తుందో లేదో, ఎవ్రీ 2 వీక్స్కి ఒక ఛాలెంజ్ పెట్టుకుంటారు. ఏదైనా జంక్ ఫుడ్ తినాలి అంటే ఒక 2 వీక్స్ పాటు ఫుల్ హెల్తీగా తినాలి, ఇంకా ఫుల్ హెల్తీగానే తినాలి, ఒక్క జంక్ ఐటెం కూడా తినకూడదు అనమాట. పండు ఏమో స్ట్రాంగ్గా 4 డేస్ నుంచి చేస్తుంది. 4 డేస్ బ్యాక్ మ్యాగీ చేసుకున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ జంక్ ఫుడ్ కోసం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారనమాట. బట్ అభి మాత్రం రోజు ఏదో ఒకటి చెప్పి చిన్నవి తినే పాపం బ్రేక్ చేస్తున్నాడు. యూ వాంట్ సంథింగ్ దెన్ యూ హ్యావ్ టు బి స్టబర్న్. మాకు చెప్తావు కదా కోట్స్, నిన్న ఏం కోటే చెప్పింది? టీమ్ వర్క్ ఈస్ డ్రీమ్ వర్క్, యూ డూ వాట్ యూ డూ, దే డూ వాట్ దే డూ, ఇలా కోట్స్ అన్ని చెప్తుంటావు కదా రోజు. ఇప్పుడు నువ్వు కూడా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు బి స్టబర్న్. Quote of the day. I'll finish day 1. అపార్ట్ ఫ్రమ్ భరతనాట్యం, పండుకి ఇంకొక ఇష్టమైన హ్యాబిట్ ఏంటి అంటే కుకింగ్ చేయడం. ఎస్పెషల్లీ పొటాటోస్ వెరైటీస్ చేయడం అంటేనే ఇష్టం కుకింగ్ అంటే. అండ్ తనకి ఈజీగా వచ్చింది ఏంటి అంటే చిప్స్ చేస్తుంది, ఇంకా ఏవేవో ప్రయోగాలు చేస్తుంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేస్తుంది. సూపర్గా ఉంటాయి ఈ చిప్స్ మాత్రం. జస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని మైక్రో ఓవెన్లో ఆయిల్ అప్లై చేసేసి పెట్టేస్తుంది అనమాట. ఒక 3 to 4 మినిట్స్ పాటు పెట్టేస్తుంది. అవి చిప్స్ లాగా అవుతాయి కదా, అవి తినేస్తూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా టైంపాస్ అవ్వలేదు అంటే, ఇంకా టైంపాస్ అయినా కూడా కుకింగ్ పోయి చేయపోను అంటే ఇదే చేస్తుంది. సో తను ఎలాగో అక్కడ కుక్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక మాయిశ్చరైజర్ తెచ్చుకున్నాను. నేను ఇదివరకు కూడా చెప్పాను కదా నాది బాగా డ్రై స్కిన్ అని చెప్పేసి. అండ్ రీసెంట్ ట్రెండింగ్గా ఒక మాయిశ్చరైజర్ ఉన్నిందనమాట. అదే మనకి కాజారెక్స్ స్నేల్ మ్యూసిన్ మాయిశ్చరైజర్ ఆల్ ఇన్ వన్ క్రీమ్ అనమాట ఇది. అది తెచ్చుకున్నాను, నాకైతే బాగానే ఉందండి, సో ఫార్ ఇట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకా చిప్స్ అన్నీ చేసేసిందనమాట. మధ్యలో నాకు టేస్ట్ చేస్తూ ఉంది, నేనేవో వీడియోస్ చేసుకుంటూ ఉంటే. అండ్ వీళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళారు అంటే, మాకు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. అందులో బంగినపల్లి మ్యాంగోస్ వచ్చాయి అని చెప్పేసి. సో అవి తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళి తెస్తే అసలు నాకైతే భయంగా ఉన్నదనమాట, పచ్చిగా ఉన్నాయేమో లేకపోతే చెడిపోయి ఉంటాయేమో అని చెప్పేసి. బట్ అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ స్టోర్లోనే తెచ్చారండి. నాకు అంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ తెలియదు, కానీ 7 వచ్చాయండి. జస్ట్ 3 kgs ఉన్నాయి ఇవి. ఇవన్నీ కలిపి $50 పడ్డాయి. పండుకి నాకు బంగినపల్లి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టము, అందుకే ఎలాగైనా ఈరోజు తెచ్చేసుకోవాలి అని చెప్పేసి మేము వాళ్ళు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారనమాట. కాసేపట్లో వస్తాయి, ఈవినింగ్ వస్తాయి అని చెప్పేసి ఎవ్రీ మినిట్ ట్రాక్ చేస్తూనే ఉన్నాము వచ్చాయేమో అని. వచ్చాయని ఒక్కసారి వాట్సాప్ గ్రూప్లో పెట్టగానే ఫస్ట్ వెళ్ళి మా ఆయన తీసుకొని వచ్చారు. $50 7 పండ్ల కంటే కూడా ఏం ఆలోచించలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ టు $3,000 రూపీస్. బట్ స్టిల్ ఫైన్ అనుకున్నాము, ఎందుకంటే ఎప్పుడో ఒకసారే కదా వచ్చేది, మనకి ఇక్కడ దొరకడం చాలా కష్టము. దొరికినప్పుడే ఇంకా ప్రసాదంలాగా తెచ్చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఎక్కువ కూడా తినలేమండి, బాగా వేడి చేస్తుందని. అందుకే ఒక కేసు అయితే తెప్పించుకొని తిన్నామన్నమాట. అసలు ఎంత ఎంజాయ్ చేసామో. అబ్బుకి బంగినపల్లి నచ్చలేదంట, ఎందుకంటే వాడిని నేను తోలుతో సహా తినమన్నాను, వాడికి అది నచ్చలేదు. వాడికి ఇక్కడ ఈ కెనడా మ్యాంగోసే నచ్చాయంట. అవేమంత టేస్టీగా ఏముండవు, బట్ స్టిల్ వాడికి అవే నచ్చాయంట. వాడంత ఎంజాయ్ చేయలేదు. బట్ నేను పండు మాత్రం అసలు 2-3 కట్ చేసుకొని తిన్నాము. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. తెచ్చిన 2 డేస్లోనే 5 మ్యాంగోస్ హైప్ చేసాము. అంత బాగుండే అనమాట అవి. చాలా స్వీట్గా ఉండే, టేస్ట్ కూడా చాలా బాగుండే అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉండే. మొత్తానికి నా క్రేవింగ్స్ని అయితే సాటిస్ఫై చేసుకున్నాను. ఫుల్ హ్యాపీగా అయిపోయాను ఆ రోజంతా కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే పండుగ ఒక చిన్న ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ రైస్ ఫ్లోర్ అండ్ మిల్క్ తీసుకొని. తనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్ అవి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆబ్వియస్లీ ఇంకా ఏమంటారు హార్మోన్స్ చేంజెస్ వల్ల అలాగా స్కిన్ చేంజ్ అవ్వడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది కదా ఈ ఏజ్లో పిల్లలకి. అందుకోసమే నేను ఈరోజు అయితే ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ బాగా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. నేను కొంచెం అప్లై చేసి అటు ఇటుగా మసాజ్ చేస్తాను అనమాట స్కిన్ మీద. సో దట్ కొంచెం హార్ష్గా కాదు కానీ కొంచెం స్కిన్ మీద రుద్దినట్టు అంటాను అనమాట, అవి పోతాయి. అందుకే ఈ రొటీన్ ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదండి, 2 వీక్స్కి ఒకసారి చేయవచ్చు. అండ్ నేను చిన్నపిల్లలకైతే అసలు రికమెండ్ చేయను.
వాళ్ళ స్కిన్ని బట్టి డిఫరెంట్ రియాక్షన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి పండుకి సరిపోతుందని నేను ఇది అప్లై చేస్తున్నాను. ఒకవేళ ఇది లేకపోయినా కూడా నేను నార్మల్గానే పండు స్కిన్ని మసాజ్ చేస్తాను. ఈవెన్ అబ్బుకి కూడా ఈ మసాజ్ చేస్తూ ఉంటాను, బాడీ మసాజ్. మీకు ఈ విషయం తెలుసా, గ్రోయింగ్ పెయిన్స్ అని చెప్పేసి, అంటే పిల్లలు పెరిగే దశలో వాళ్ళకి పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయంట, మజిల్ పెయిన్స్ ఇలాగా. కానీ అది వాళ్ళకు కూడా అర్థం కాదు ఎందుకు వచ్చిందా అని చెప్పేసి. సో దట్ ఈస్ ద రీజన్. ఒకవేళ పిల్లలు ఇలాంటి పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారు నిద్రలో కానీ ఇలాగా అంటే గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. అందుకే నేను మా ఆయన వాళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు అంటే అట్లీస్ట్ సాటర్డే అన్న మసాజ్ చేస్తూనే ఉంటాము, ఫుల్ ఆయిల్ పట్టించేసి. ఇది రీసెంట్ కాలంలో మేము అలవాటు చేసుకున్న రిచువల్. నా పక్కన స్పేస్ ఖాళీగానే ఉంది, కెన్ టేక్ ది స్పాట్. హైట్ సరిపోదు, కొంచెం ముందు నచ్చా లేకపోతే యూఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. ఎస్ చెప్పమని చెప్తా అలాగా. ఈరోజు టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నాం. ఆల్మోస్ట్ నెల రోజుల పైనే నిల్వ ఉంటుందని ఇన్స్టాగ్రామ్లో చూసాము ఎక్కడో. సరే ట్రై చేద్దాం ఏం పోతుందిలే అని చేస్తున్నాము. ఎనీవేస్ ఇంట్లో అందరికీ నిల్వ పచ్చడి అంటే బాగా ఇష్టము. మామూలుగా మన వాళ్ళు ఏం లేకపోయినా ఉంటారు కానీ పికిల్స్ లేకపోతే ఉండరనమాట. రోజు ఖచ్చితంగా ఏదో ఒక పికిల్ తింటూనే ఉంటారు, ఎస్పెషల్లీ మామిడికాయ పికిల్. సో ఇది మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నాము. చూడాలి ఎలా వస్తుందో టేస్ట్. బాగొస్తే మీకు చెప్తాను, బాగాలేకపోయినా కూడా చేసి చూపించి బాగాలేదని చెప్తాను. బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాసెస్ ఇక్కడ అబ్బు వచ్చి వాడికి చారు తాగాలనిపిస్తుందంట, అందుకని కొంచెం ఒక గ్లాస్లో వేయిస్తావా అమ్మా అని వచ్చి అడుగుతున్నాడు. ఈరోజు చారు చేసుకున్నాము. పిల్లలిద్దరికి బాగా చారు అంటే ఇంకా పిచ్చి, ఇట్లా చెవులు ముక్కులు అన్నీ కోసేసుకుంటారనమాట, ఎస్పెషల్లీ ఉత్తది తాగడం అంటే. ఎనీవేస్ అబ్బు కొంచెం దగ్గు ఉంది కదా, చాలా బెటరు, ఇప్పుడు కొంచెం తగ్గింది. అందుకే చారు కూడా ఉత్తది తాగితే మంచిదే అని చెప్పేసి అది నేను కొంచెం వేడి పెట్టేసి ఇస్తున్నాను అనమాట. ఉత్త చారే తాగేస్తాడు. అండ్ తర్వాత పండుకేమో రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు నానబెట్టమంటే నానబెడుతుంది. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు స్ప్లిట్ మూంగ్ దాలు, ఒక పప్పు హోల్ మూంగ్ దాలు, పప్పు కాదు కప్పు, అండ్ ఒక కప్పు రైస్ అనమాట. ఈ 3 కలిపి నానబెట్టాలి. కొంచెం మెంతులు వేస్తాము, జస్ట్ 1 స్పూన్ అంతే. సో ఇదైతే పండు నానబెడుతుంది. నేను ఈ మధ్యకాలంలో పండుకి ఏం చెప్పానంటే, తనకు పెసరట్టు అంటే బాగా ఇష్టం, నీకు ఎప్పుడు కావాలి అనిపిస్తే నువ్వు ముందు రోజు వెళ్ళి నానబెట్టేసుకో, నెక్స్ట్ డే మేము చేసేస్తాము అని. ఇంకా ఈ నిలువ పచ్చడికైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలన్నీ కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకున్న ఎనీవేస్ మగ్గించుకొని మనం మిక్సీకి గ్రైండ్ చేసుకునేదే కాబట్టి నో ప్రాబ్లం, ఎలా కట్ చేసుకున్నా కూడా. అవన్నీ కొంచెం ఆయిల్లో వేసి బాగా మగ్గించేసుకోవాలి. అండ్ ఇంకొక పక్కన ప్యాన్ పెట్టేసుకొని 2.5 స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకోవాలి, కొంచెం తక్కువైనా పర్లేదు. అండ్ అలానే కొంచెం ఆవాలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఈ రెండే, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇవి కలిపి కూడా చేసుకోవచ్చండి, మేము తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి. మీరు ఒకవేళ ఎక్కువ చేస్తున్నారంటే సపరేట్గా చేసుకోవచ్చు. అండ్ వీటిని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. అండ్ ఇది వచ్చేసి చింతపండు. టమాటో 1.2 kgs తీసుకుంటే ఈ చింతపండు వచ్చేసి 80 grams తీసుకోవాలి. అండ్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం టమాటో కూడా చింతపండు కూడా వేసేయాలి. పిచ్చలు ఇలాగ ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి పెట్టుకోవడం చాలా బెటరు, ఎందుకంటే మళ్ళీ యాజ్ యూజువల్ గ్రైండ్ చేస్తాం కాబట్టి అవన్నీ మళ్ళీ పచ్చడిలోకి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూసారా, కాసేపటికి ఇలాగ మొత్తం మగ్గిపోతుంది అనమాట. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఎంత చల్లగా అయితే ఎంత చల్లగా, ఒక 30 minutes అయినా పక్కన పెట్టాము అంటే చల్లగా అయిపోతుంది. అది చల్లారేలోపు నేను ఈ మెంతులు ఆవాలు మిక్సీకి వేస్తున్నాను. ఇది మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మళ్ళీ యూస్ చేసుకుంటాం, బాగా మెత్తగా వేసుకోవాలి. అండ్ ఇది చూసారా, ఇది కూడా ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం కలిపేసుకోవాలండి. 1/2 కప్పు కారము అండ్ దానికి తగినట్టే ఉప్పు. ఇది మీరు మీ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మేము చేసుకునేది అయితే కొంచెం స్పైసీ అయింది, బట్ అన్నంలోకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనిపించింది. కొంచెం ఊరిందంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారింది అనిపిస్తే అప్పుడు మిక్సీకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మనం ఈ టమాటా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ అందులోకి మెంతి ఆవ పొడి ఉంది కదా, అది వేసేసుకొని అది కూడా ఒక రౌండ్ మనం మిక్సీకి వేసి ఆడిచ్చాము అంటే మనకి ఈ పచ్చడి అనేది తయారవుతుంది. ఆ తర్వాత కాయలు వేసుకోవాలి. అట్లీస్ట్ 1 కప్ అన్న వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి. దాంట్లోకి ఎల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చండి మీరు, తెల్లవాయలు. మా దగ్గర అయిపోయాయి అందుకే వేసుకోలేదు, ట్రై చేసాం కానీ. అండ్ ఇది వేసేసి తర్వాత పచ్చడి వేసేసి దాన్ని బాగా కలపాలి. దీన్ని ఉడికించాల్సిన పని లేదు, అలానే స్టవ్ ఆఫ్ చేసి తిరువాతలో బాగా మగ్గించాము అంటే ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది పచ్చడికి. మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకున్నామంటే మీరు హ్యాపీగా ఒక నెల నుంచి నెలన్నర వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారు అంటే ఇంకా అద్దిరిపోతుంది. మేమైతే ఈరోజు చపాతీలోకి తింటున్నాము. చాలా బాగుంది కానీ కొంచెం స్పైసీగా ఉన్నింది చపాతీలోకి. బట్ రైస్లోకి తిన్నాము నెయ్యి వేసుకొని, అది ఇంకా బాగుందన్నమాట. బాగుంది, ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్. కొంచెం క్వాంటిటీలో తీసుకొని ట్రై చేయండి కావాలంటే. అండ్ ఆ తర్వాత నేను ఇంకొక వీడియో అయితే షూట్ చేసుకున్నాను, అది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇక్కడ ఇంకా పిల్లలు వచ్చేసి పడుకోవడానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అమ్మకి నాన్నకి ఇద్దరికి గుడ్ నైట్, ఐ లవ్ యూ, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ నేను పైకి వెళ్ళి వాళ్ళకి మహాభారతం చెప్తున్నాను. రీసెంట్గా ఐ థింక్ 18 ఎపిసోడ్స్ చెప్పాను ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం ఉందన్నమాట, అది చెప్పాలి. ఆ తర్వాత నేను ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని పైకి వెళ్ళిపోతాను. ఇంతే అండి, సింపుల్గా మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా అవుతుంది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.